రండి ఇది నా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 1 నుండి 15 వచనములు మనము ఈ దిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుడు మొదటగా మానవుణ్ణి శపించుటం చూస్తామండి. 4వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు 3వ అధ్యాయంలో భూమిని శపిస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో 17వ వచనం భాగం చూసినప్పుడు మరి అవ్వ ఆదాము దేవుడి ఆజ్ఞకు లోబడకుండా చేసిన పాపానికి దేవుడు భూమిని శపించాడు, ఆదామును శపించలేదు. 17వ వచనం చదువుతాను. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. దేవుడు మొదటగా 3వ అధ్యాయంలో భూమిని శపించాడు. మరి 4వ అధ్యాయం వచ్చేసరికి మానవుణ్ణి శపిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిసారిగా ఈ యొక్క 4వ అధ్యాయంలో ఇంతవరకు కూడా మనిషి చనిపోవడం కానీ జరగలేదు. అయితే మనిషి చంపబడ్డాడు, మనిషి చేత చంపబడ్డాడు. ఇది మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో ఈ అధ్యాయంలో జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ 1వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతాను. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయ్యను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని ఉద్దేశించి ఉన్నాడు, దీవించాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. 282 పర్యాయాలు కర్స్ లేదా శాపం అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. 544 పర్యాయాలు దీవెన ఆశీర్వాదం గురించి దేవుడు రాయబడ్డాడు. అంటే దేవుడు ఉద్దేశము మనల్ని శపించాలని కాదు, కానీ మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని దీవించాలని. ఆయన బిడ్డలంగా ఈ భూమిని మనము ఆశీర్వాదకరంగా జీవిస్తూ దాన్ని నింపాలని, ఆయన నామ మహిమార్థంగా జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆ ఉద్దేశంతో మరి ఆదామును అవ్వను ఆయన ఏర్పాటు చేశాడు. తర్వాత మొట్టమొదటి సంతానం ఆదాముకు అవ్వకి జన్మించేటువంటి కుమారుడు కయ్యూను. 4వ అధ్యాయాలు చదువుతాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియరా దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా మనుష్యుని జన్మం జరగలేదు. ఆదాము దేవుని స్వహస్తాల చేత నిర్మించబడ్డాడు. మరి హవ్వ ఆదాము నుండి దేవుని చేత సృజించబడినటువంటిది. మరి వారిద్దరూ వారి దాంపత్య జీవితం వలన మొట్టమొదటిసారిగా ఈ భూలోకానికి జన్మ వచ్చినటువంటి కుమారుడు ఈ యొక్క కయ్యూను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ భూప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ విశ్వమంతటిలో ఆదాము గర్భము నుండి 2 శాఖలు బయలుదేరాయండి. 2 విధాలైనటువంటి జనాంగము బయలుదేరింది. ఒకటి ఆశీర్వించబడిన జనాంగము, 2 శపితమైన జనాంగము. గమనిస్తున్నారా? ఆశీర్వాదమైనటువంటి జనాంగంలో కొందరు ఉంటున్నారు, శపితమైన జనాంగంలో ఎక్కువ మంది ఉంటున్నారు. మరి ఆశీర్వాదం మరి శాపం కాకుండా మధ్యలో కోటాను కోట్లమైన జనాంగం ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆశీర్వదించబడినటువంటి జనాంగంలో ఉంటూ ఉన్నావా? దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి జనాంగంలో ఉంటున్నావా? మరి శపితమైన జనాంగంలో ఉంటున్నావా? లేదా 3వ గుంపు అటు ఇటు కాని గుంపులో ఉంటున్నావేమో. మరి మొట్టమొదటిసారిగా ఆదాము గర్భం నుండి ఈ 2 శాఖలు బయలుదేరాయండి. ఆశీర్వదించబడిన వారు, శపించబడినటువంటి వారు. మరి ఆదాము అవ్వకు జన్మించినటువంటి ఈ కయ్యూను, ఏబేలు, వీరిద్దరూ కూడా మరి కయ్యూను భూమిని సేద్యం చేసేటవాడుగా ఉంటున్నాడు. ఏబేలు పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా ఉంటూ ఉన్నాడు. అయితే వారిద్దరూ కూడా ఇక్కడ ఈ గ్రంథం రాసినటువంటి మోషే, ఆదికాండం రాసినటువంటి మోషే ఈ యొక్క కయ్యూను యొక్క అర్పణ గురించి ఎక్కువగా విశదపరచలేదండి. అతను మొదటి ఫలాలు తీసుకొచ్చినట్లు కానీ లేదా వారిని తెచ్చిన అర్పణ గురించి ఎక్కువగా వివరించలేదు. మరి హేబేలు అర్పణ గురించి వివరించినట్లుగా మనం చూస్తున్నాం. హేబేలు అర్పణ ఎలా తీసుకొచ్చాడో చూడండి. హేబేలు
కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. దేవునికి స్తోత్రాలు. ఒక విషయం గమనించాలి, దేవుడు మన అర్పణ కంటే ముందు మనల్ని అంగీకరించాలండి. దేవుడు అర్పణ కాదు, మనల్ని ఫస్ట్ అంగీకరిస్తాడు. ఇక్కడ ఫస్ట్ దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. అంటే అర్పణ ఫస్ట్ రాలేదు, ఏబేలు ముందు వచ్చాడు. అర్పణ ఫస్ట్ రాలేదు, కయీను ముందు వచ్చాడు. అంటే ప్రాముఖ్యంగా మనము ఎలాగున్నాము, మన విశ్వాసం ఎలా ఉంది, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, మనం దేవునికి సంతోషపెట్టే వారంగా ఉన్నామా, దేవునికి అనుగుణంగా నడుస్తున్నామా, దేవునికి ఇష్టమైన వారంగా జీవిస్తున్నామా, ఎలాంటి స్థితిలో మనం జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుడు ఇక్కడ చూడండి, యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఏబేలు జీవితం మనం చూస్తే హేబేలు తన జీవితము, తన జీవన విధానము, హేబేలు యొక్క జీవితము, తన జీవిత వైఖరి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది. శ్రేష్టమైన అర్పణ తన విశ్వాసానికి ఆధారంగా ఉంటూ ఉంది. నిజమైనటువంటి ఆరాధికుడుగా ఉంటున్నాడు, నిజంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవాడుగా ఉంటున్నాడు, నిజమైనటువంటి విశ్వాసిగా ఉంటున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితా లేదా విశ్వాస వీరుల పట్టికలో ఫస్ట్ పేరు ఏబేలు పేరు రికార్డ్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్లయితే 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసమును బట్టి కయీను కంటే హేబేలు శ్రేష్టమైన అర్పణను దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుడు అంటే మనం తెచ్చే అర్పణల గురించి సాక్ష్యం ఇస్తాడంటే అండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని సన్నిధి తీసుకొచ్చే అర్పణలు, ఆ కానుకలు, ఆ విలువైన వాటిని దేవుడు చూస్తాడంటే. దేవుడు ఆ అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హేబేలు చనిపోయి కూడా విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రాలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనము దేవుని సన్నిధికి తీసుకొచ్చేటువంటి ఆ అర్పణలు లేదా ఆ విలువైన కానుకలు, అవి కూడా ఆరాధనలో ఒక భాగం అండి. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచ్చిన భాగాలు, గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీ విచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు, చూడండి చక్కటి మాట రాయబడింది ఇక్కడ, దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరచుడి, మీ చేతనే కదా అది జరుగును, ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతికి యెహోవా అడుగుచున్నాడు. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు తీసుకెళ్తున్నారు, కుంటివి, గుడ్డివి, పుచ్చికళ్ళవి, పనికిరానివి దేవునికి సమర్పిస్తూ ఉన్నారు, దేవునికి ఇస్తూ ఉన్నారు, మేము ఇచ్చామంటున్నారు, అలాంటివి ఇస్తున్నారండి. దేవుడు మన అర్పణను చూస్తాడు. ఇక్కడ ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టును, అర్పణను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ప్రేమైన సహోదరి సహోదరులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. మనలో విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టంగా జీవించాలి, అది అసాధ్యమని, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటున్నాడు. ఏబేలు అర్పణ శ్రేష్టమైంది, బెస్ట్ హీ హ్యాస్ గివెన్ టు గాడ్. శ్రేష్టమైనది, ఉన్నతమైనది, విలువైనది దేవునికి సమర్పించాడండి. మరి కయీను అలాంటి అర్పణ స్వీకరించలేదు. ఏదో దేవుని మందిరానికి రావాలి కనుక, దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవాలి కనుక, దేవుని సన్నిధికి వచ్చి ఏదో వినాలి కనుక, ఏదో కానుకలు వేయాలి కనుక, ఇలాంటి రీతిలో కయీను ఒక నామకార్థ భక్తి అనుకుందాం, అలాంటి వాడిగా వచ్చి ఏదో తన పొలంలో పడిన అవి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నాడు. కానీ దేవుడు ఇక్కడ చూశాడు, దేవుడు మొదటిగా మనల్ని చూస్తాడు, మన విశ్వాసాన్ని చూస్తాడు, తర్వాత మన అర్పణను చూస్తాడు. దేవునికి స్తోత్రాలు. మరి దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, ఏబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టెను, అంగీకరించాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవిచ్చేటువంటి నీ కానుకలు, నీవిచ్చేటువంటి దేవుడికి ఇచ్చే అర్పణలు విలువైనవిగా ఉండాలండి.
ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి నీవు పొందుకోవాలి. కుంటివి, గుడ్డివి, పనికిరానివి దేవుడికి ఇవ్వాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మలాకి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చేసినట్లు ఈనాడు క్రైస్తవ సంఘాలలో నీవు నేను మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఫస్ట్ నిన్ను చూస్తున్నాడు, తర్వాత నీ అర్పణను చూస్తున్నాడు. ఎలాంటి అర్పణ ఇస్తున్నావు? సొరకాయ, గుమ్మడికాయ, దశంభాగాలు ఇచ్చి చేతులు దుడిపేసుకోవడం కాదు. నీ గర్భఫలాన్ని, నీ మొదటి సంతానాన్ని దేవుడు ప్రభు అడుగుతూ ఉన్నాడండి. అది ప్రభువుది. హేబేలు తన తొలిచూలు శ్రేష్టమైనటువంటిది, బెస్ట్, ఉన్నతమైనటువంటిది దేవునికి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రాలు. అది ఆయన విశ్వాసం. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి. కయ్యూనికి కోపం వచ్చిందంటే దేనికి? తన తమ్ముడైన హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడండి. కయ్యూను తమ్ముడైనటువంటి హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించలేదు. ముఖం చిన్నపుచ్చుకున్నాడు, ముఖం నల్లంగా పెట్టుకున్నాడంట. కొందరు ముఖాలు చూడడం అర్థమైపోద్ది. వీళ్ళు కోపంతో ఉన్నారా, దేంతో నిండబడి, ద్వేషంతో నిండబడి, దేంతో నిండి ఉన్నారని అర్థమైపోద్ది. ఈయన ముఖం చిన్నపుచ్చుకున్నాడంట. ఎందుకు చిన్నపుచ్చుకుంటావు? నువ్వు ఎలాంటి కానుకలు ఇచ్చావు దేవునికి? ఉన్నతమైనవి ఇచ్చావా? ఉన్నతమైనవి నీ కొరకు, నీ కుటుంబం కోసం ఉంచుకున్నావు, నీ సెక్యూరిటీ కోసం ఉంచుకున్నావు, నీ కుటుంబ క్షేమాని కోసం ఉంచుకున్నావు, నీ భాగముల కోసం ఉంచుకున్నావు. పనికి రానివి దేవునికి ఇస్తున్నావు. కయ్యూను అదే పని చేశాడు. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఈ అర్పణ చాలా ప్రాముఖ్యమైందండి. ఈ అర్పణ ప్రాముఖ్యమైనది. దేవుడు నీ యొక్క విశ్వాసం ప్రాముఖ్యమైంది. నువ్వు ప్రాముఖ్యమైన వాడవు. ఫస్ట్ నిన్ను చూస్తాడు, నీ విశ్వాసం చూస్తాడు, నీ అర్పణ చూస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అబ్రహామును పరీక్ష చేస్తాడు. అబ్రహామా, నీ ఏకైక కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, నువ్వు ప్రేమించే కుమారుడు నాకు బలియమంటాడు. మరి అబ్రహాము 22వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఆ కుమారుని బలి ఇవ్వడానికి వెనుకాడలేదండి. కత్తి ఎత్తుతాడు. అబ్రహామా ఆపు, ఆ కత్తి కింద పడే, నీవు దేవునికి భయపడేవాడు అని నాకు తెలుసు. తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో చక్కగా రాయబడింది. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా రాయబడింది. ద ఏంజల్ సెడ్, ఫర్ ఐ నో దట్ గాడ్ ఈజ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. దేవుని దూత చెప్తుంది, ఫర్ ఐ నో దట్ గాడ్ ఈజ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. చాలా ఇష్టమైన మాట అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితంలో మొదటి స్థానం ఉంది. నెక్స్ట్ ఏదైనా అది అబ్రహాం జీవితంలో చేసింది. తన ప్రేమైన కుమారుని కూడా బలిగా దేవునికి ఇవ్వడానికి వెనుకాడలేదు. అలాంటి అర్పణ దేవుని, అలాంటి మొదటి స్థానము దేవుడి మన హృదయాల్లో, మన జీవితంలో, ప్రతి విషయంలో కూడా మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలండి. ఫస్ట్ గివ్ టు ద బెస్ట్ టు గాడ్, ఫస్ట్ ప్లేస్ టు గాడ్. మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద కోపము, అసూయ, ద్వేషాన్ని పెంచుకున్నాడండి. ఒక రకమైన కుట్రను పెంచుకున్నాడు. అవును, ఈ దినాల్లో చాలామంది అలా జరుగుతూ ఉంది. తనకంటే చిన్నవారు వర్ధిల్లడం చూసి ఊరుకోలేరు. తనకంటే చిన్నవారు అభివృద్ధిలోకి వస్తే చూసి ఓర్చుకునే మనస్తత్వం ఈ దినాలలో లేదు. మన మధ్య చాలామంది అలాంటి వాళ్ళు అవపడుతూ ఉంటారు. ఎప్పుడైతే దేవుడిని ఆశీర్వదించినప్పుడు, ఒక ఉన్నత స్థితిలోకి వచ్చినప్పుడు నీ చుట్టూ ఇలా అసూయపడేవారు ఉంటారు. దేవుడిని హెచ్చించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు నీ మీద సనిగేవారు, గొనిగేవారు, నీ మీద లేనిపోయిన నేరాపరం చేసేవారు ఉంటూ ఉంటారు. వారిని బట్టి నువ్వు భయపడవద్దు, కానీ ప్రభువు వైపు చూడాలని, నువ్వు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. వారిని ఏమీ చేయలేరు, నీ మీద సనగటం తప్ప. వాడిని పిలిచి వాడిని సన్మానించు, వాడిని ప్రేమించు, వాడి కర్మ. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి క్రైస్తవ సంస్థలో ఉంటున్నారు, సంఘాల్లో ఉంటున్నారు, బయట ఉంటూ ఉన్నారు. ఎందుకంటే నీకు తెలిసిన వారు, నీకంటే చిన్నవారు. మరి హేబేలు కయ్యూను కంటే చిన్నవాడు. దేవుడు వాడిని అర్పణ అంగీకరించాడు, దేవుడు లిఫ్టప్ చేశాడు, బ్లెస్ చేశాడు. దేవుడి చేతుల్లో ఉన్నావు. దేవుడు ద్వారం తెరవగా ఏ నరుడు మూయలేడండి. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఏ వ్యక్తి కూడా నిన్నేమి చేయలేడు. వాళ్ళు ఎంత నష్టం చేసినా దేవుడు నిన్ను అంతకంతకు వర్ధిల్లుస్తూ, దీవిస్తూ నువ్వు తలగానే ఉంచుతాడు, కానీ దేనస్థితిలో ఎప్పుడు యేసై నిన్ను ఉంచడు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. మనము కయ్యూను వంటి వారంగా ఉండకూడదు. కయ్యూను ఏంటంటే వాడు అపవాది సంబంధి, ఈ లోక సంబంధి, చెడ్డ ఆలోచన కలిగినవాడు, దుష్టాలోచన కలిగినవాడు, అసూయ, కుట్ర, కాట్మణితో నిండినవాడు. కనుక తన ఎంగిలి పాలు తాగిన తమ్ముడిని మాట్లాడుతూ ఎగిరి వాడి మీద పడి ఒక జంతువు చంపినట్లుగా చంపేశాడు.
కనికరం లేనటువంటి వాడు. అసూయ, కుట్ర బహు ప్రమాదకరమైనది ప్రియ సహోదరి సహోదరులారా. ప్రభు అడుగుతూ ఉన్నాడు, కయ్యూను మీ తమ్ముడేడయ్యా? మా తమ్ముడికి నేను కాపలావాడినా. దేవుడికి తెలుసు, కయ్యూనుకు కూడా తెలుసు ఆ విషయం. దేవుడికి ఈ విషయం తెలుసు అని. దేవుని ఎదుట ఏమి దాచలేమన్న విషయం కయ్యూనుకు కూడా తెలుసు. నేను అడుగుతున్నాను, నేను కాపలాగాడినా మా తమ్ముడికి? అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. దేవుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా మానవుణ్ణి శపించడం జరిగిందండి. ఇక్కడ మొట్టమొదట మానవుడు ఇంతవరకు చనిపోలేదు, చంపబడ్డాడు. అది ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూని చేత చంపబడ్డాడు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారము ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై ఇందువనెను. దేవునికి స్తోత్రాలు. ఒక వ్యక్తి శపింపబడిన తర్వాత, లేదా ఒక కుటుంబం శపించబడిన తర్వాత వారు దేశ దిమ్మరులై తిరుగుతారు. వారి కుటుంబంలో చిల్లాపల్లి అయిపోతారు. ఒకరొకరికి సంబంధం ఉండదు, శాంతి సమాధానం వారిలో ఉండదు. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు శాపాలు అవి మన ముందు ఉంటూ ఉన్నాయి. ఆ దేవుడు మన ముందు ఉంచుంటున్నాడు. నువ్వు మంచి పని చేయకపోతే పాపం పంచుకుని ఉంటుందంట. అయితే ఎలా దాన్ని నువ్వు తప్పించుకోవాలి? నీ జీవితంలో అధికారిగా యేసయ్యను ఉంచడమే, నీకు మాస్టర్గా, నీకు ఒక నాయకుడిగా యేసయ్యను ఉంచడమే. ఎప్పుడైతే మొదటి స్థానం యేసయ్య నీకు ఇస్తావో ఆ యొక్క పాపం నీ దరిదాపుల్లో ఉండదు. దేవునికి స్తోత్రాలు. అది వాకిటి పొంచి ఉండదు, దూరంగా వెళ్ళిపోద్ది. ఏ శాపం నీ వాకిటి ఉండదు, ఏ పాపం ఏ శాపం నీ దగ్గరికి రాదు. దేవుణ్ణి మొదటి స్థానం మన హృదయాల్లో, మన కుటుంబాల్లో ఉంచడం. పాపం నుంచి తప్పించుకోవడం అంటే ఇదే. దేవుని మొదటి స్థానం మనం ఇవ్వడం, దేవుని మన హృదయాల్లో ఉంచడం. నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువైందువనెను. ఇంతవరకు సేద్యం చేసుకుంటూ అన్ని రకాల పంటలు పండిస్తూ తింటూ ఉన్నాడు. అదే పంట పండిస్తాడంట, కానీ ఆ భూమి అంట సారం ఇదంట. ఇంకోటి అంటున్నాడు, దేశ దిమ్మరవై తిరుగుతా. దేశ దిమ్మరై ఎక్కడ తిరిగినా కూడా నీవు చేసేటువంటి ఆ భూమి సారం ఏదంట. దాన్ని ఇవ్వాల్సిన సారాన్ని కోల్పోతుంది, ఆ రుచిని కోల్పోతుంది, ఆ న్యూట్రిషన్స్ కోల్పోతుంది. కారణం ఏంటంటే శాపాలు నీ మీద ఉంటున్నాయి. నువ్వు ఒక దగ్గర నీకు స్థిర నివాసం ఉండదు. నువ్వు దేశ దిమ్మరవై ఇచ్చిపిచ్చోడుగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం నీ సొంత తమ్ముడిని, ఎంగిలి పాలు తాగినట్టు తమ్ముడిని నీ ఒక జంతువుగా చంపేశావు. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసే శాపము మన మీద, మన కుటుంబాల మీద ఉన్నప్పుడు అది బహు భయంకరం అండి, బహు భయంకరం. అందుకు కయ్యూను దేవునితో అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనయ్యుందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అయ్యా, నేను దేశ దిమ్మరనై ఉన్నప్పుడు నన్ను కనుగొని ఎవరిని చంపేస్తారని దేవునితో బతిమలాడి వేడుకుంటా ఉన్నాడు. అందుకు దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును. హల్లెలూయా. కయ్యూనును చంపకుండా ఎవరైనా చంపితే 7 అంతల ప్రతిదండన వస్తుందంట కయ్యూనుని చంపితే. అయితే దేవుడు అంట ఒక గుర్తేసాడంట ఆయన మీద. కయ్యూనుని ఎవరు చంపకుండా ఒక గుర్తేసాడంట. ఆ గుర్తు ఎలాంటిదో బైబిల్ ఇక్కడ రాయబడలేదు, కానీ ఒక గుర్తేసాడంట ఎవడైనా చంపకుండా. ప్రేమైన సహోదరి సహోదరుడా, మరి ఈ వాక్య సందేశాన్ని వింటున్నాం. నీవు నేను కయ్యూను వలె ఉంటున్నావా? హేబేలు వలె ఉంటున్నామా? హేబేలు వలె ఆశీర్వాదమైన గుంపులో ఉంటున్నావా? కయ్యూను వలె శపితమైన గుంపులో ఉంటూ ఉన్నావా? హేబేలు వలె నిజమైన విశ్వాసం కలిగి జీవిస్తున్నావా? కయ్యూను వలె విశ్వాసం లేనివాడిగా జీవిస్తున్నావా? ఒక నామకార్థవానిగా జీవిస్తున్నావా? హేబేలు వలె నిజమైన ఆరాధకుని వలె ఉంటున్నావా? కయ్యూను వలె నామమాత్రపు ఆరాధకునిగా ఉంటున్నావా? నామమాత్రంగా దేవుని సన్నిధికి వస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని నాతో ఏకీభవించండి ప్రార్థనలో. ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, ఇదిగో నాయన ఇంతవరకు కయ్యూను గూర్చి, హేబేలును గూర్చి ప్రభువా
ఆత్మీయ ఆహారం టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని యేసు నామములో దీవిస్తున్నాం. వారి జీవితంలో ప్రభువా మొదటి స్థానము మీకు ఇచ్చి ప్రభువా నీ నామ మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రభువా ఎవరి మీద ఎటువంటి శాపములు ఉన్నవో, వారి పూర్వీకులు చేసినటువంటి పాపములు నాయనా శాపములు వారి మీద పని చేయకుండా యేసు నామములో గద్దిస్తున్నాను. యేసయ్యా మా శాపములు పాపములు తీసివేయడానికి మీరు లోకానికి వచ్చి కలువరి శిలువ రక్తాన్ని చిందించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇదిగో నాయన నా ప్రియ సహోదరి సహోదరులను మీరు దర్శించండి ప్రభువా. ఆ శాపముల నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ పాపపు భారం నుంచి విడుదల గ్రహించి స్వస్థతను దయచేయండి ప్రభువా. ఆయన నీ బిడ్డలు మీరు తాకండి. ఏ బిడ్డకి స్వస్థత కావాలో ఇప్పుడే ఈ క్షణమందే వాటి తాకమని ముట్టమని వేడుకుంటూ ఉన్నాం. మీ అమూల్య రక్తాన్ని తల నుంచి అరికాల వరకు ప్రోక్షింప చేస్తున్నాం. స్వస్థత శీఘ్రముగా ఇప్పుడే యేసు నామములో కలుగునుగాక. కుటుంబంలో శాంతి సమాధానము కలుగునుగాక. మా జీవితంలో మొదటి స్థానం మీకిచ్చి శ్రేష్టమైన అర్పణలు మీకిచ్చి నీ నామ మహిమార్థంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్.